నా దగ్గర 150 రూపీస్ స్టైలిష్ పెన్ అండ్ 500 రూపీస్ స్టైలిష్ పెన్ ఉన్నది. వీటిలో ఏది బెటరో చూద్దాం. ఫస్ట్ 150 రూపీస్ది. దీనికి చెవున సిలికాన్ టిప్ ఉంటుంది, ఇంకో చెవున సిలికాన్ డిస్క్ ఉంటుంది. సో సిలికాన్ టిప్ తో అయితే మీ చిన్న చిన్న పనులు లైక్ గేమ్స్ ఆడడం, స్క్రోలింగ్ చేయడం లాంటివి చేయొచ్చు. వైల్ డిస్క్ తో అయితే వెయిట్ వాట్ గైస్, నా 150 రూపీస్ పెన్ సరిగ్గా పనిచేయట్లేదు. నా దగ్గర 30 రూపీస్ ఎక్స్ట్రా ఇంకో స్టైలిష్ పెన్ ఉన్నది. అండ్ ఇది లైక్ 100 times బెటర్ దెన్ దిస్. 30 రూపాయలు పెట్టినందుకు ఎందుకు అంత ఇంప్రూవ్మెంట్ ఉన్నది నాకు తెలియదు. సో నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఈ పెన్ వాడే కొద్ది పాడైపోతూ ఉంటది. సో మీరు డిస్క్ తో అయితే డ్రాయింగ్ వేయడం, రైటింగ్ చేయడం అన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ 500 రూపీస్ పెన్ అయితే ఇది ఒక ఎలక్ట్రికల్ పెన్. దీనికి ఛార్జింగ్ పెట్టాలి. దీనికి వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఈ పెన్ వాడినా వాడకపోయినా ఛార్జింగ్ మాత్రం ఆటోమేటిక్ అయిపోతుంది. సో మీరు వాడేటప్పుడు ప్రతిసారి ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఈ పని కూడా ఇందాక చెప్పిన పెన్ లో చేసే పనులన్నీ చేస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్ లో అయితే ఈ 150 రూపీస్ పెన్ లో డ్రాయింగ్ వేయడం అనేది చాలా కష్టం. నా దగ్గర ఇంకో హోమ్ మేడ్ పెన్ ఉన్నది. అండ్ ఈ హోమ్ మేడ్ పెన్ డిస్క్ పెన్ ఇంకా ఆల్మోస్ట్ సేమ్ గా పనిచేస్తుంది. కానీ నేను హోమ్ మేడ్ పెన్ తో డ్రాయింగ్ బాగా వేయగలను, ఎందుకంటే దాని పాయింటింగ్ అనేది డిస్క్ పెన్ కన్నా బెటర్ గా ఉంటది. కానీ ఈ హోమ్ మేడ్ పెన్ తో ప్రాబ్లం ఏంటంటే దీనికి వాటర్ కావాలి. అండ్ నా ఫోన్ కి వాటర్ అంటే నచ్చదు. సో ఎలక్ట్రికల్ పెన్ అయితే నేను 3 months నుండి వాడుతున్నాను. స్టార్టింగ్ లో కొంచెం స్ట్రగుల్ అనిపించింది, కానీ ఇప్పుడు ఎంత ఈజీగానే ఉన్నది. అండ్ మీ ఫోన్ మ్యాటిక్ గ్లాస్ అయితే ఇంకా స్మూత్ గా గీసుకోవచ్చు. సో మీరు స్క్రోలింగ్, గేమింగ్, రైటింగ్ అయితే 150 రూపీస్ పెన్ రికమెండ్ చేస్తాను. కానీ డ్రాయింగ్ కూడా వేయాలంటే 500 రూపీస్ పెన్ రికమెండ్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు ల్యాప్టాప్ అంటే ఇది 2 పెన్లు మౌస్ కింద పని చేయగలరు. సో మీకు ఎలాంటి పెన్ నచ్చిందో కామెంట్ లో చెప్పండి. బాయ్.